శాసనమండలిలో ఉగ్రవాదంపై టీడీపీ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. టెర్రరిజాన్ని కాంగ్రెస్ పెంచి పోషిస్తోందని టీడీపీ ఆరోపించింది. రాజీవ్ గాంధీని చంపిన ఎల్టీటీఈని తీవ్రవాదుల్ని ప్రియాంక గాంధీ పరామర్శించడం, వారికి సోనియా క్షమాభిక్ష పెట్టాలనటం దేనికి సంకేతాలని టీడీపీ ప్రశ్నించింది. దీన్ని తిప్పికొడుతూ చంద్రబాబు మీద నక్సలైట్ల దాడి, హోంమంత్రి మాధవ్ రెడ్డిని మందుపాత్ర పెట్టి చంపిన విషయాన్ని మరిచిపోరాదని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. కుటుంబాలను ఒక్కసారైనా మీరు పరామర్శించరా? అయ్యా రాజశేఖర రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాము, ఏ అభివృద్ధి మీరు సాధించింది? ఉగ్రవాదులకు ప్రోత్సాహకాలు ప్రకటించా? ఈ దేశ మాజీ ప్రధాని, ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారిని చంపిన ఎల్టీటీ తీవ్రవాదులను క్షమాభిక్ష పెట్టమని చెప్పి మీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి మీరు రాజకీయం చేసారు, తీవ్రవాదులకు క్షమాభిక్ష పెట్టమని. ఇక రెండో వైపున ప్రియాంక గాంధీ గారు జైలుకి వెళ్లి ఎల్టీటీ తీవ్రవాదిని కలిసి పరామర్శించి వచ్చింది.